హాయ్ అండి, నేను మీ శ్యామ్లాని. ఈరోజైతే స్కూల్కి ఈరోజు ఒక చిన్న రెసిపీ అయితే మీకు పరిచయం చేస్తాను. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు స్కూల్ నుంచి ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు చాలా స్ట్రైన్ అయిపోతారు. వాళ్ళు ఏదో తినాలని ఆశ ఉంటుంది. అలాంటప్పుడు బయట ఫుడ్లు అయితే ఆర్డర్ చేసుకుంటున్నారు. బయట పకోడీలు అవి ఇవి అని బయట తినే బదులు మన ఇంట్లోనే మనం హెల్తీగా పిల్లలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా చాలా ఈజీ అండి. అలాంటి రెసిపీ అనేది మీకు ఈరోజు చేసి చూపిస్తాను, చూడండి. ఒక చిన్న గ్లాస్తోని 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. కొద్దిగా చేస్తున్నాను, చేసి అంటే మీకు డెమో చూపించడానికనే. చూడండి, చూడండి కొద్దిగా ఒక చిన్న బెల్లం ముక్క అనమాట, ఒక చిన్న నిమ్మకాయ సైజు బెల్లం చాలు కనబడుతుంది. ఎందుకంటే ఎక్కువ స్వీట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయం. బెల్లాన్ని అయితే ఈ వాటర్లో కొంచెం బాగా ముక్కలు లేకుండా బాగా కరగనిచ్చుకుందాం. వాటర్ కూడా ఎక్కువ వేయకూడదండి. కొంచెం అట్లుకి వేసే పిండి కంటే కొంచెం దలసరిగా, అలాగే మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కలుపుకోవాలి. దీంట్లో అయితే ఉండల్లా లేకుంటే ఈ బెల్లాన్ని అంతా కరగబెట్టుకోవాలి. ఇలా కరిగిన వాటిని అయితే వడపోసుకుంటాం. ఉన్న పైకి తేలిపోతాయి, అందుకోసమని నేను ఇలా వాటర్ని అయితే వడపోసుకుంటున్నాను. ఓకే, చెత్త ఇసుక అలాంటివి ఏం లేదు, వాటర్ అయితే నీట్గా ఉంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేస్తేనే స్వీట్ తాలూకు రుచి అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 స్పూన్ అనమాట సోంపు వేసుకుంటున్నాను. కొద్దిగా నువ్వులు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్లోనైతే ఈ గోధుమ పిండిని అయితే మనం కలుపుకుంటాం. కొంచెం చిక్కగా వచ్చింది, కొంచెం జారుగా ఉండేటట్టుగా ఇలా మనం కలుపుకోవాలండి. ఒక చిటికెడు వంట సోడా కూడా ఇందులోనే వేసుకున్నానండి. అంటే బాగా కొంచెం పొంగుతాయి అనేసి, ఇంకేం కాదు. ఇష్టం లేనైతే స్కిప్ చేసేవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా కొంచెం జారుగా, అలాంటి చిక్కగా కాకుండా పల్చగా కాకుండా ఈ విధంగా అయితే మనం కలుపుకుంటామండి. వేయించడానికి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుంటాం. ఆయిల్ అయితే మరిగింది. ఈ విధంగా రౌండ్గా పుణికిల్లా వేసుకున్నాం అనుకోండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం క్రిస్పీగా వేయించాలి. చూడండి, ఇది మనం వేసినప్పుడు చిన్నగా ఉన్నాయి, ఎలా పొంగుతున్నాయి చక్కగా బూరులాగా. ఇది మనం ఒడిస్సా సైడ్ అయితే మన టిఫిన్ షాప్లో ఇవి అమ్ముతారండి. చాలా ఫాస్ట్గా అయితే సేల్ అవుతాయి ఇవి. ఒడిస్సా సైడ్ ఎక్కువగా ఇష్టంగా అయితే వీటిని తింటారు. వీటిని టీలో ముంచుకొని తింటారండి అక్కడ ఉన్న వాళ్ళైతే. ఏదైనా అండి మన ఇంట్లో చేసుకుంటే మన ఇంట్లో చేసుకున్నట్టు హెల్దీ అండి. ఎందుకంటే బయట ఆయిల్ ఇవన్నీ మంచివి కాదు కనుక అందరూ జాబులకు వెళ్ళిపోవడం వల్ల టైం లేక ఇంట్లో చేసుకోవడానికి టైం చాలక బయట కొనేస్తున్నారు కదండి. మనం అందుకే అప్పట్లో ఉండే వాళ్ళకి హెల్దీగా ఉండేవారు. ఇప్పుడు అందరూ ఆరోగ్యం తక్కువగా ఉన్నారంటే బయట ఫుడ్లు ఎక్కువ తినడం వల్ల. ఇలా అయితే మనం అప్పుడప్పుడు చేసుకోవడం వల్ల పిల్లలు కూడా ఎంతో హెల్దీ, పిల్లలకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుందండి. మనం ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల కూడా పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు. అయిపోయింది, ఇది కొంచెం క్రిస్పీగా వేగిపోయి చూసారు కదా. ఇలాగా చూసారు కదండి, నేను చేసే ఈ హెల్తీ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.
ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ శ్యామల.